నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్, వైకుంఠ ఏకాదశి రోజుది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:40 అవుతుంది. అప్పుడప్పుడే సూర్యుడు మెల్లిగా వస్తున్నారు. లైట్ వేస్తే కానీ ఏమీ కనిపించదు, అలాగున్నది. మొత్తం నేను బాల్కనీ అయితే క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గు కూడా వేసుకున్నాను. ముగ్గు అయితే సగం ఆరున్నది, ఇంకా సగం ఆరలేదు. అయితే ఈరోజు నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలి. అదేంటో చెప్పే ముందు మీ అందరితో చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు కానీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియో మీకు నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి. ఇది వచ్చేసి నేను మొన్న ఫ్రైడే మార్కెట్కి వెళ్ళాను. అక్కడ నేను ఇలా శంఖచక్ర దీపం కొనుక్కున్నాను. ఇంకా ఈ దీపం కింద పెట్టుకోవడానికి 2 ప్లేట్లు కొన్నాను. ఇంకా మరో ప్లేట్ ఏమో ప్రసాదం పెట్టుకోవడానికి తీసుకున్నాను. అంతే, మా పూజ గది చిన్నది కదా, కాబట్టి చిన్న ప్రసాదం ప్లేట్ అయితే ఇలా తీసుకున్నాను. అయితే ఇది వచ్చేసి నేను వాష్ చేసుకొని ఈరోజు అంతే వైకుంఠ ఏకాదశి రోజు అయితే దీంట్లో దీపం పెట్టుకుంటాను అనేసుకొని ఏదైతే నేను తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ పర్పస్ మీద నేను మార్కెట్కి వెళ్ళలేదు, కానీ అక్కడ చూడగానే అయితే చాలా నచ్చింది. అయితే ఈ విధంగా అయితే నేను చాలా సింపుల్గా వైకుంఠ ఏకాదశి రోజు ఇలాగా పంచదీపం పెట్టుకున్నాను. ఇదోటి లక్ష్మీ విష్ణుదేవుడి సమేతంగా విగ్రహం ఉంది కదా, దాన్ని అయితే చక్కగా తులసి ఆకుతోటి పువ్వులతోటి పూజ చేసుకున్నాను. ఇలాగా శంఖచక్ర దీపం కూడా పెట్టేసుకున్నాను. అయితే నేను నా పూజా రూమ్ టూర్ అయితే మీతో చేశాను. అది చాలామందికి నచ్చింది. ఇంకా దాంట్లో అయితే నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చింది, కొన్ని డౌట్స్ ఉన్నది, అవి క్లియర్ చేయమనేసి. అదైతే ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కానీ ఆ వీడియో చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను, ఒకసారి తప్పకుండా చూడండి. అయితే ఫస్ట్ డౌట్ వచ్చేసి, నేను నా పూజా సామాన్లు అంటే చందనం ఇవన్నీ ఏది వాడుతుంటాను అవన్నీ కామెంట్స్ అయితే వచ్చింది. అయితే నేను మాకు ఇక్కడ దగ్గరలో లోకల్ షాప్ ఉంటుంది, హనుమాన్ పూజా స్టోర్ అనేసి. అక్కడైతే A to Z అనమాట, మనకి పూజా సామాన్లు అన్నీ దొరుకుతావన్నమాట. అయితే అక్కడి నుంచే నేను ఇలాగా అక్కడ దొరికే బ్రాండ్సే అనమాట. జవాది పౌడర్, ఇంకా చందనం, ఈ ధూప్ స్టిక్స్, ఇవన్నీ అయితే నేను అక్కడే తీసుకుంటుంటాను. ఇంకా కొన్నిసార్లు అయితే మాకు మా పోలీస్ క్యాంటీన్లో కూడా కొన్నిసార్లు కర్పూరం, ధూప్ స్టిక్స్, అగరబత్తీలు ఇవన్నీ అయితే చాలా వస్తుంటాయి, అవైతే నేను తీసుకుంటుంటాను. ఇంకా చందనం పౌడర్ ఇవన్నీ కూడా మాకు క్యాంటీన్లో వచ్చిందంటే అవి తీసుకుంటుంటాను. లేకపోతే మాత్రం నేను మా లోకల్ షాప్లోనైతే ఇలాగా హనుమాన్ పూజ స్టోర్లోనైతే తీసుకుంటుంటాను. ఇది వచ్చేసి విభూతి. డైలీ నేను శివాభిషేకం చేసుకుంటాను కదా, అప్పుడైతే ఇలాగా చిన్న డబ్బాలోనైతే ఈ ప్యాకెట్ కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటాను. దీన్ని అయితే నేను ఇలాగా యూస్ చేస్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ లక్ష్మీదేవిది ఇది వాల్ స్టిక్కర్ మీరు ఎక్కడ కొన్నారు అనేసి ఒక సిస్టర్ అయితే అడిగారు. ఇది వాల్ స్టిక్కర్ అయితే కాదు, ఇది టైల్స్ అన్నమాట. మనకి పూజ గదిలోన ఇలాగా మనకి టైల్స్ అనేది వస్తాయి. మీకు ఏ దేవుడిది కావాలి అంటే అదైతే మీరు పెట్టుకోవచ్చు. అయితే మాకు ఇక్కడ ఓనర్ అయితే ఇలా చేంజ్ చేసి ఇచ్చున్నారు కాబట్టి దీన్నైతే మేము ఇలాగా చేసుకుంటున్నాము పూజ. ఇప్పుడు మరో సిస్టర్ ఈ పసుపు కుంకంని మీరేం చేస్తుంటారు అని అడిగారు. అయితే ఈ లక్ష్మీదేవి దగ్గర పెట్టుకున్న పసుపు కుంకాన్ని అయితే ఇలాగ నేను ఒక బాక్స్లో పెట్టుకుంటాను. దీన్నైతే నేను మనకి ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారాన్ని అయితే నేను ఈ పసుపు కుంకం అయితే రాసుకొని బొట్లు పెట్టేసుకుంటుంటాను. కావాలంటే మనం ఈ పసుపు కుంకాన్ని మనము కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ కాలుకి ఇలాగా తగలకూడదు, పీరియడ్స్ టైంలో యూస్ చేయకూడదు కాబట్టి అయితే నేను ఇలాగా ద్వారబంధానికి పెట్టుకుంటాను. మరో సిస్టర్ అయితే అడిగారు, మీరు ఇంతసేపు నిలబడుకొని పూజ చేస్తారా అనేసి. కాదు, నేను ఇలాగా ఆసనం అయితే ఇలా పెట్టేసుకొని ఉన్నాను. దీపాలు, అగరబత్తి ఇవన్నీ ముట్టించుకున్న తర్వాత నేను ఇలాగా కింద కూర్చొని అయితే ఇలాగా ఆసనంలోనైతే నేను బుక్ అయితే చదువుకుంటాను. మా మమ్మీ చెప్తారు చున్నీ లేకుండా అయితే పూజ చేసుకోకూడదు అనేసి. అయితే మనము డైలీ సారీ కట్టుకోం కాబట్టి
డ్రెస్సెస్ వేసుకుంటాం కాబట్టి ఇలాగా చున్నీ అయితే నేను సపరేట్గా దేవుడి గదిలో పెట్టుకొని ఉన్నాను. అంతే మనకి మార్నింగ్ ఎక్కువ హడావిడిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు చున్నీ వెతకాలా లేకపోతే పూజ చేయాలా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాగా ఆసనం ఇంకా చున్నీ అయితే నేను ఇలాగా ఈ స్టాండ్ ఉంది కదా, దీంట్లో అన్నిటికంటే కింద షెల్ఫ్లోనైతే ఇలా పెట్టేసుకుంటుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఏమేమి చదువుతుంటారు అనేసి. నేనైతే ఇలాగా రాయ్పూర్ వెళ్ళేటప్పుడేని నేను ఇలాగా దేవుడివి బుక్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దీంట్లోనైతే A to Z అన్ని దేవుడివి అష్టకాలు ఇంకా శ్రోతము ఇవన్నీ అయితే ఉంటుంది. అయితే ఇవన్నీ హిందీ అనమాట, తెలుగు నాకు రాదు కాబట్టి నేను ఇలాగైతే హిందీ అయితే తీసుకున్నాను. బస్ భాషే మారింది, అంతే అక్షరాలే మారింది. ఇది హిందీ, అది తెలుగు అంతే తేడా, కానీ మిగతా అయితే అదే ఉన్నవి. దీంట్లో అయితే నేను శివదేవుడిది, కృష్ణాది, గణేష, లక్ష్మీ అష్టకం ఇవన్నీ అయితే చదువుకుంటుంటాను అంతేని. ఇంకా కొన్ని రోజులైతే ఎక్కువ టైం ఉన్నది అంటే మాత్రం విష్ణు సహస్రనామ ఇవి చదువుకుంటాను. దీంట్లో ఆరతి సంగ్రహ బుక్ ఉంది కదా, దాంట్లోనైతే సంతోషి మాతాది శుక్రవారం ఆరతి చేసుకుంటుంటాను. ఇంకా ఇలాగా కింద కూర్చొని అయితే పూజ చేసుకుంటుంటాను. ఇంకా నేను పూజ గదిలో ఇంకా కిచెన్లో మాత్రం తప్పకుండా చిక్క వేసుకుంటాను. ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది కదా, ఆ హెయిర్ అనేది ఫుడ్లో ఇంకా పూజ దీంట్లో పడకూడదు అనేసి చిక్క అయితే వేసుకొని నేను పూజ చేసుకుంటుంటాను. ఈరోజైతే మీరు అడిగే క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే నేను ఇచ్చానే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా నేను మీకు ఆన్సర్ అయితే చేస్తాను. అలాగే ఈరోజు వీడియో కానీ మీకు నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.